హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చికెన్ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో రండి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, కలర్ఫుల్గా అదేవిధంగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఇప్పుడు ముందుగా మనము బౌల్ పెట్టుకొని నీళ్ళు యాడ్ చేసుకుందాము. నీళ్ళల్లో వచ్చి మనము 1 స్పూను నూనె యాడ్ చేసుకోవాలి. బాగా కాగిన తర్వాత పాస్తాని యాడ్ చేసి ఉడకపెట్టి మనము వడగట్టి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ కూడా ఉడకపెట్టకూడదు, పాస్తా ఒకటికొకటికి అతుక్కొని టేస్ట్ బాగుండదు ఫ్రెండ్స్. చూడండి, ఈ మెథడ్లో బాయిల్ అయిపోయింది. మనం ఇప్పుడు వడగట్టుకుందాము. ఇదే విధంగా మనము చికెన్ బదులుగా పన్నీర్, మష్రూమ్ అంతా కూడా ట్రై చేయవచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. చూడండి, చికెన్ వచ్చి శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాము. కారం పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్టు అంతా మనం ఇప్పుడు చికెన్కి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఫ్రై చేసుకోబోతున్నాము నూనెలో. ఇప్పుడు అన్నిటికి కలిసి బాగా కలిసేటట్టు మనం కలుపుకుంటేనే నూనెలో మనం ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం అంతా సమానంగా చికెన్కి పట్టుతుంది. అప్పుడే టేస్ట్గా ఉంటుంది మనము పాస్తాలో యాడ్ చేసేటప్పుడు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాము. ఇప్పుడు నూనె యాడ్ చేసి ఒక ప్యాన్లో ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ మెథడ్లోనే మనము ఫ్రైడ్ రైస్కి అంతా కూడా ఇలాగనే ఫ్రై చేసుకోవచ్చు. కానీ కొద్దిగా సోయా సాసు, వెనిగర్ అంతా యాడ్ చేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలా. చాలా చాలా మెత్తగా టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకుందాము. కొంచెం కిందికి పైకి కలపెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసిన చికెన్ని చిన్నపిల్లలకి మనం కొద్దిగా మిరియాల పొడి లైట్గా దీని మీద చల్లిస్తే చాలా చాలా ఇష్టంగా తింటారు. స్పైసీ ఎక్కువగా లేకుండా దీంట్లో కూడా బ్రోకలీ ఇలా కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఫ్రై చేసిన చికెన్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్ పెట్టి మనం నూనె యాడ్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. మేము మిరప్పొడి తక్కువగా యూజ్ చేసి పచ్చిమిరపకాయలు ఎక్కువగా యాడ్ చేసుకున్నాము. మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసుకోండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పాస్తాలకంతా మనము ఎక్కువగా ఉల్లిపాయల్ని ఫ్రై చేసేయకూడదు, టేస్ట్ బాగుండదు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు టమాటాలు యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. మెత్తగా టమాటాలు అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. టమాటాలు కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము. అప్పుడే పాస్తాకంతా బాగా పుల్లదనం. టమాటా సాస్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం వచ్చి ఈరోజు టమాటాని యూజ్ చేసి చేస్తున్నాం రెసిపీ. చూడండి, మిరియాల పొడి, గరం మసాలా, కొద్దిగా మిరప్పొడి, సాల్ట్ మనం ఆల్రెడీ చికెన్లో యాడ్ చేసుకున్నాము. సాల్ట్ మనం తగినంత యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ని యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం కొంచెం సేపు. ఆ టమాటాలు, ఆనియన్స్, చికెన్ అంతా కలిసేటట్టు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను కొద్దిగా సోయా సాస్ యాడ్ చేసుకుంటూ ఉంటాను. టమాటా సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. వెనిగర్ కూడా ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. అట్టే కూడా తినేయవచ్చు, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసుకుందాము. బాగా పాస్తా, చికెన్ అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా మన ఇంట్లోనే ఇలా చికెన్ పాస్తా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీ మెథడే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.